ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మన ఆత్మీయ తండ్రిని అనగా దేవదేవుని ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించడానికి కూడి వచ్చిన దేవుని పరిశుద్ధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనలను మన భక్తి విశ్వాసముల నుండి దేవుడు తన మహాకృప చేత మనకు అనుగ్రహించినటువంటి నీతి నుండి పరిశుద్ధత నుండి ఆయన మనల్ని నడుచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గము నుండి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలు దీవెనల నుండి మనల్ని తప్పించడానికి సాతాను పెట్టేటటువంటి శ్రమలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏ ఏ పరిస్థితుల్లో మనకి శ్రమలు కలుగుతాయి అనేటటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయాన్ని చూస్తే ఇంటికి ఇల్లు కలుపుకొనుచు పొలములకు పొలము చేర్చుకుని వారికి శ్రమ అంటూ ఉన్నాడు. 11వ వచనంలో చూస్తే మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి, అలాగే 22వ వచనంలో ద్రాక్షరసము త్రాగుట్లో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ అంటూ ఉన్నాడు. తర్వాత 20వ వచనానికి వస్తే భక్తిహీనత అయినటువంటి త్రాళ్లతోటి దోషమును లాగుకుని వారికి శ్రమ, బండి మోకుల చేత అనగా భక్తిహీనత అయినటువంటి బండి మోకుల చేత పాపమును లాగుకుని వారికి శ్రమ అంటూ ఉన్నాడు. గత పాఠంలో మనం ఆలోచించింది 20వ వచనం, కీడును మేలనియు మేలును కీడనియు చెప్పుకొని చీకటిని వెలుగనియు వెలుగును చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపి అనియో తీపి చేదనియో ఎంచుకుని వారికి శ్రమ. కారణం ఏంటంటే డిసీట్ఫుల్ ఆఫ్ సిన్. పాపం ఏం చేస్తూ ఉంది? భ్రమ పెడుతూ ఉంది, మనల్ని మోసం చేస్తూ ఉంది. దట్స్ వై వి ఆర్ హార్ట్ అండ్ అవర్ హార్ట్స్. మన యొక్క హృదయాలను మనం ఏం చేస్తూ ఉన్నాం? కఠినపరుచుకుంటూ ఉన్నాం. మన హృదయాలను ఏం చేస్తూ ఉన్నామండి? కఠినపరుచుకుంటున్నాం. అందుచేత ఏది మేలో ఏది కీడో తెలియట్లేదు, ఏది చీకటో ఏది వెలుగో అర్థం కావట్లేదు. అలాగే చేదు ఏదో తీపి ఏదో కూడా గ్రహించుకోలేనటువంటి దుస్థితి. దీనికి రెండవ కారణం ఉంది, ది పెర్వర్షన్ ఆఫ్ రైచియస్నెస్. విశ్వాస బ్రతుకులో నుంచి తప్పిపోవటం లేక తొలగిపోవటం. విశ్వాస నీతి బ్రతుకులో నుంచి తప్పిపోవటం, తొలగిపోవటం. పెర్వర్షన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చడమే నీతి. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞకు తూచా తప్పకుండా లోబడటమే నీతి. కనుక వాడు ఏం చేస్తూ ఉంటాడు? దేవుని మాటకు లోబడినవాడు, దేవుని ఆజ్ఞకు విధేయులం కానివాడు. అక్కడ పాపం చేత భ్రమపరుస్తూ దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా మనల్ని తప్పించి ఏం చేస్తూ ఉంటాడు? ఒక విధమైనటువంటి భ్రమలోనికి మనల్ని నెట్టేసి మనల్ని మోసం చేస్తూ అంత తారుమారు అన్నమాట జీవితం. మేలును కీడనియు కీడును మేలనియు, వెలుగును చీకటనియు చీకటిని వెలుగనియు, తీపిని చేదనియు చేదిని తీపనియు. ఇట్టి భ్రమలోనికి మనల్ని నెట్టేసి వాడు ఏం చేస్తూ ఉంటాడనంటే మనల్ని దేవుని నుండి దూరంగా లాక్కుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. ఏ విషయంలోనైనా కానీ దేవునికి అవిధేయులమై ఉంటున్నాము అని అంటే అది ఎవరి తంత్రం అన్నమాట? సాతాను యొక్క తంత్రం, సాతాను యొక్క ఎత్తుగడ. మనం రక్షింపబట్టడం వాడికి ఇష్టం ఉండదు. దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా కొనసాగటం వారికి ఇష్టం ఉండదు. దేవుడు మన పరమ తండ్రి పరలోకంలో మనకు స్వాస్థ్యాన్ని, ఆస్తిని సమకూర్చడం అనేటటువంటిది వారికి ఇష్టం ఉండదు. మన పరలోక ప్రవేశం చేసి ఆ దేవునితోటి శాశ్వత ఆనందాన్ని, శాశ్వత సహవాసాన్ని కలిగి దేవునితోటి నిత్యము కలిసి బ్రతికేటటువంటి పరిస్థితులు మనం పొందడం వాడికి ఇష్టం ఉండదు. అంచేత ఏదో కోణంలో మనం తప్పిస్తూనే ఉంటాడు. దేవుని మార్గం నుంచి పక్కకు లాగేస్తూనే ఉంటాడు. వాడు ఎవరితో పోల్చబడ్డాడు? గర్జించు సింహంతో పోల్చబడ్డాడు. దేవుని మార్గం ఉంది. ఆ దేవుని మార్గంలో అడుగులు వేసుకుంటూ మనం వెళుతూ ఉన్నప్పుడు ఏదైనా అడుగు కాస్త పక్కకు పడింది అనుకోండి, ఏం జరుగుతుంది? వెంటనే ఆ కాలు అలా దొరకపుచ్చుకుంటాడు. దొరకపుచ్చుకొని ఇక అదే ఈడ్చుకుపోవటం. అది దురలవాట్లు, చెడలవాట్లు, వ్యసనాలు కావచ్చు, లేకపోతే నీలో ఉన్నటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషము, మత్సరము, అందరినీ సమానంగా ప్రేమించలేనటువంటి పరిస్థితి కావచ్చు. ఏమండి, దేవుని వాక్యానికి పరిపూర్ణముగా లోబడలేనటువంటి పరిస్థితి కావచ్చు. ఏదైనా కానీ వాడు ఏం చేస్తూ ఉంటాడు అన్నమాట అండి. చిన్న అడుగు గనక మార్గాన్ని విడిచి ప్రక్కకు పడింది అని అంటే ఇక అదే దొరకపుచ్చుకుని లాక్కుపోవటం అండి వాడు చేసేటటువంటి పని. అది అంచేత జీవితాన్ని ఏం చేయబోతాడు? నాశనం చేయబోతాడు, దేవునికి దూరంగా తీసుకువెళ్ళి. ఆదాము వలన చేశాడు. అలాగే గ్రంథాన్ని పరిశీలించినప్పుడు అనేక మంది దేవ భక్తులు అనబడినటువంటి వారందరినీ, దేవుని కుమారులు కుమార్తెలు అనబడిన వారందరినీ ఏం చేశాడు? వాడు మోసం చేసి, భ్రమకు లోను చేసి ఏం చేశాడు? దేవునికి దూరస్తులుగా చేసి వారి బ్రతుకులు నశించిపోయేటట్లుగా చేసినటువంటి పరిస్థితులు గ్రంథంలో మనము అనేకమైనవి చూస్తూ ఉంటాం. వారు అసాధారణమైనటువంటి వారు కాదు, సాధారణమైనటువంటి వారు కాదు. ఎవరన్నమాట? అసాధారణమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని వాడు ఏం చేశాడు అన్నమాట, ఆ విధంగా పాడు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుచేత మనం ఏ పరిస్థితుల్లో దేవునికి పిల్లలముగా కొనసాగుతున్నాం అనేటటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. 21వ వచనం, తమ దృష్టికి తాము జ్ఞానుల మరియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతుల మరియు తలంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తాము ఏం చేస్తూ ఉంటారు? ఎదుటి వారికి సవాలు విసురుతూ ఉంటారు. నేనెంత జ్ఞానిని, నాకెంత తెలుసు అని. వాళ్ళకి తెలిస్తే తెలిసి ఉండొచ్చు, కానీ ఆచరించి జీవిస్తున్నావా? ఆ దైవ జ్ఞానానికి లోపడుతున్నావా? దైవజ్ఞానం అయితే మాట, లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని కూడా బట్టి కూడా అతిశయించేవారు ఉంటారు. లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ దేవుని యొక్క జ్ఞానానికి అవిధేయులైనటువంటి వారు, దేవుని జ్ఞానానికి లోబడినటువంటి వారు చాలా మంది ఉంటారు. మీకు అర్థమవుతుందా? లోక జ్ఞానం సంగతి తర్వాత మనం చూద్దాం. దైవ జ్ఞానం విషయంలో నీకు తెలిసి ఉండొచ్చు వాక్య భాగాలు. బైబిల్ ఎక్కడుందో చూపించని ఎదుటి సహోదరులకు సహోదరులకు సవాలు విసిరితే విసవచ్చు. నీకు తెలిసినటువంటి ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యాన్ని అనుసరించి జీవిస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతుడిగా నిలవబడగలుగుతున్నావా? నీతిమంతులుగా నిలవబడగలుగుతున్నావా? ఇది మనం ఆలోచించుకోవాల్సింది. మీకు అర్థమవుతుందా అండి? తమ దృష్టికి తాము ఏమనుకుంటూ ఉంటారటండి, జ్ఞానులమని తమ ఎన్నికలో, తమ సొంతంగా తమను తాము ఎన్నిక చేసుకున్నట్లో ఏమనుకుంటారట వారు? బుద్ధిమంతులమని తలంచుకున్న వారికి శ్రమ. మీకు అర్థమవుతుందా? ముందు దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మనం ఆలోచన చేస్తామనుకోండి, రెండు జంటగానే ఉంటాయి. దేవుని యొక్క జ్ఞానం ఉంటే బుద్ధి అనేటటువంటిది ఉంటుంది. బుద్ధి అంటే ఏంటి? మంచి చెడు తెలివి.
విచక్షణ జ్ఞానం, దాన్నే వివేకము అని కూడా అంటాం. దాన్ని ఏమంటాం? వివేకము. మీకు గత పాఠంలో చెప్పాను, మంచి చెడు ఆలోచించేటటువంటి అవకాశాన్ని తన కుమారుడైనటువంటి ఆదాముకు దేవుడు ఇవ్వలేదు. ఏది మంచి ఏది చెడు ఆలోచించే అవకాశాన్ని తన కుమారుడు, తన తొలి సంతానమైనటువంటి తన ప్రథమ కుమారుడైనటువంటి దేవునికి దేవుడు తన ఆదాముకు ఇవ్వలేదు. మీకు అర్థమవుతుందా? ఎందుచేతనంటే దేవుడు చెప్తాడు, దేవుని కుమారుడిగా ఆదాము ఆచరిస్తాడు. రెండే. అది మంచిగా చెడు అనేటువంటి ఆలోచించే అవకాశాన్ని ఆదాముకు దేవుడు ఇవ్వలేదు. కానీ ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా ఆ జ్ఞానాన్ని పొందాడు. ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా ఆ జ్ఞానాన్ని ఏం చేశాడండి? పొందాడు. పొంది ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడండి మానవుడు? మంచి అనుకుని చెడు చేయటం మొదలుపెట్టాడు. మంచి అనుకుని, ఇక్కడ మనం చూసాం కదా, కీడును మేలనియు మేలును కీడనియు, చీకటిని వెలుగనియు వెలుగును చీకటనియు, చేదును తీపనియు తీపిని చేదనియు. భ్రమ. మీకు అర్థమవుతుందా? మంచి అనుకుని ఏం చేశాడు? చెడు చేశాడు. చెడు చేయటం మొదలుపెట్టాడు. పాపం విస్తరించింది. రెండవది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, హృదయం పూర్తిగా చెడిపోయింది అనుకోండి, ఇక మంచిని పూర్తిగా విడిచిపెట్టేసి చెడునే వెంబడించినటువంటి పరిస్థితులు అనేక మంది దేవుని కుమారులు కుమార్తెల యొక్క జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. భూమి మీద ఉన్నటువంటి వారందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ, లోకము నిండా ఉన్న వారందరూ దేవునికి కుమారులు కుమార్తెలు, ఆయన చేత సృజింపబడినటువంటి వారే. కానీ ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారు? బహుకొద్ది మంది. మిగిలిన వారందరూ కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని సృష్టికర్తగా ఎరగకపోవటం, తమను సృజించి కాపాడి సంరక్షించి పోషించి నడిపిస్తున్నటువంటి దేవునిగా ఎరగకపోవటం, వివిధమైనటువంటి దేవుళ్ళ రూపాలను దేవుళ్ళుగా ప్రతిష్ఠించుకుని పూజలు పునస్కారాలు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవటం, మానవ పతనాన్ని ముందుగా ఎరిగినటువంటి వాడే, జగత్తు పునాదికి ముందే సిద్ధపరిచినటువంటి యేసుక్రీస్తు ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా, శిలువలో ఆయన చిందించినటువంటి ప్రశస్త రక్తము ద్వారా అనుగ్రహించబడినటువంటి రక్షణను ఎరగకపోవటం, ఇదంతా కూడా ఏంటన్నమాట అండి? సాతాను కల్పించేటటువంటి భ్రమ. అందరూ మేము జ్ఞానులం, అందరూ మేము భక్తిపరులం అని చెప్పుకుంటూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? అందుచేత మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే, దేవుని దృష్టికి తాము జ్ఞానుల మరియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతుల మరియు తలంచుకునే వారికి ఏంటట? శ్రమ అంటున్నాడు. అసలు జ్ఞానం అంటే ఏది? దేవుని జ్ఞానమే జ్ఞానం. మానవ జ్ఞానం జ్ఞానముగా ఎంచబడటానికి అవకాశం లేదు. అందుచేతనే మనం ఒక్కసారి యాకోబు పత్రిక వెళ్ళామనుకోండి, ప్రభు సోదరుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక, ఒక జ్ఞానం ఉంది భూమి మీద, ఈ జ్ఞానం ఏంటట? పైనుండి వచ్చేది కాదు. అంటే దేవుని యొక్క జ్ఞానము కాదు, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం. అలాగే 17వ వచనానికి మనం వచ్చామనుకోండి, అయితే పైనుండి వచ్చు జ్ఞానము అంటూ ఉన్నాడు. ఒక జ్ఞానము పైనుండి వచ్చేది కాదు, భూ సంబంధమైనటువంటిది, మానవ హృదయాల్లో పుట్టేటటువంటిది, మానవుని యొక్క మస్తిష్కంలోంచి వచ్చినటువంటిది లోకానుసారమైనటువంటి జ్ఞానం. అది పైనుండి వచ్చేది కాదు. కానీ 17వ వచనంలో ఏమంటున్నాడు? పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం ఉంది. అంటే పైనుండి వచ్చే జ్ఞానము కానటువంటిది ఏం చేస్తుందో 15వ వచనంలో చెప్పేశాడు. పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము ఏం చేస్తుందో 17వ వచనంలో చెప్పేశాడు. అవి మీరు తర్వాత చదువుకోవచ్చు. అంటే 2 జ్ఞానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.
భూలోక సంబంధమైనటువంటి జ్ఞానము, పరలోకము నుంచి వచ్చేటటువంటి జ్ఞానం. కాబట్టి ఇప్పుడు నిజమైనటువంటి జ్ఞానము అంటే ఏదన్నమాట? పై నుండి వచ్చేటటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం పరిపూర్ణంగా మన చేతులకు అందించబడింది పరిశుద్ధ గ్రంథ రూపంలో. పరిపూర్ణమైనటువంటి గ్రంథం, సంపూర్ణమైనటువంటి జ్ఞానం. ఇక దీనికి మానవుడు ఒకటి జోడించడం కానీ ఒకటి తీసివేయటం కానీ జరగటానికి అవకాశం లేదు. ఈ గ్రంథములో వ్రాయబడినటువంటి వాక్యాలతో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదని ఆది నుంచి అంతము వరకు గ్రంథం మమ్మల్ని ఏం చేస్తూ ఉంది? గ్రంథాన్ని పఠించేటటువంటి వారిని హెచ్చరిస్తూనే ఉంది. ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు. అంటే అర్థం ఏంటి? పరిపూర్ణమైనటువంటి గ్రంథం, సంపూర్ణమైనటువంటి దైవ జ్ఞానం. ఇది మీరు అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టి ఏం చేస్తూ ఉంటారంటే మనుషులు ఆ పారంపర్య ఆచారాల వెంట పడుతూ ఉంటారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కాపాడవలసినటువంటి ధర్మశాస్త్ర బోధకులు, ఉపదేశకులు, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, యోధామత నాయకులు, వీళ్ళందరూ చేసేది ఏంటి అని అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి వారు అనుకున్నటువంటి, వారికి తోచినటువంటి పారంపర్యాచారం అని అంటే దాని అర్థం ఏంటి? మా ముత్తాత చేశాడు, మా ముత్తాతల తాత చేశాడు, మా ముత్తాత చేశాడు, మా తాత చేశాడు, మా బాబు చేశాడు, నేను చేస్తాను. ఏంటి దానికి ఆధారం? There is no any basic for that human tradition. ఆ మానవ సంప్రదాయానికి ఏ విధమైనటువంటి ఆధారం ఉండదు. మీకు అర్థమవుతుందా? జ్ఞానము లేనటువంటి, విద్య లేనటువంటి తాతలు, ముత్తాతలు, తండ్రులు ఏం చేశారు? సూర్యుని దేవుడిగా పూజించారు. కానీ సైన్స్లో పీజీ చేసినటువంటి లేకపోతే పిహెచ్డి చేసినటువంటి ఈ పెద్ద మనిషి కూడా ఏం చేస్తున్నాడు? తాతల నాటి నుంచి, తండ్రుల నాటి నుంచి వచ్చింది కాబట్టి నేను చేస్తాను అంటున్నాడు. కానీ సైన్స్ ఏం చెప్తుంది? ఖగోళ శాస్త్రం ఏం చెప్తుంది? సూర్యుడు అని అంటే మండుతున్నటువంటి ఒక గోళం. భూమి మీద బ్రతికేటటువంటి మనుష్యులకు వెలుగును, వేడిని ఇవ్వటానికి దేవుని చేత సృష్టించబడినటువంటి ఒక గోళం. ఇప్పుడు ఇతనికి చదువు అంతా ఏమైపోయింది? ఈ సంప్రదాయంలో కొట్టుకుపోయింది, ఈ పారంపర్యాచారంలో శూన్యమైపోయింది. అంచేత చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, శాస్త్రులలో కొందరు ఆయన వద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూసిరి. పరిసయ్యులను, యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడవక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. ఇవి సంప్రదాయాలు, పారంపర్యాచారాలు. ఏంటి? బయట నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవటం, తర్వాత భోజనం వడ్డించిన తర్వాత కాస్త నీళ్ళు అలాగూ చల్లుకోవటం. మతాచారంలో మనం చూస్తాం ఇవన్నీ. మతాచారంలో ఏం చేస్తూ ఉంటాం? ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. కనుక ప్రభువుని అడుగుతున్నారు పరిసయ్యులు, శాస్త్రులు కలిసి. ఏమని? నీ శిష్యులు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం ఎందుకు చేస్తున్నారు అని ఆయన అడిగారు. అందుకు ఆయన వారితో ఎలాగూ చెప్పాను,
ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవుడు కల్పించిన పద్ధతులను అనగా పారంపర్య ఆచారములను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో సంగతి మనం చూస్తాం. ఎవరి గురించి ప్రవచించేటట? ఎవరి గురించి? యోధమత నాయకులు, యోధమత ఉపదేశకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, యోధమతం మీద ఆధిపత్యాన్ని వహించేటటువంటి యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీరందరూ కూడా ఏమంటున్నారు? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే అది పెద్ద నేరం అన్నట్లుగా ప్రభుతోటే మాట్లాడుతున్నారు. అదొక పారంపర్య ఆచారం. మీకు అర్థమవుతుందా అండి? ఆరోగ్యరీత్యా చేతులు కడుక్కోవాలి. ఒకవేళ కడుక్కోకుండా తిన్నారే అనుకోండి, అది పెద్ద పాపమేమి కిందకు వెళుతున్నాను. అప్పుడు ప్రభు వారితో చెప్పినటువంటిది ఏంటి అని అంటే, మీ గురించి యెషయా ప్రవచించినది సరియే. ఆయన కరెక్ట్గానే ప్రవచించాడు యెషయా ప్రవక్త. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. దేన్ని విడిచిపెట్టేస్తున్నారండి? దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసి దేన్ని గైకుంటూ ఉన్నారు? మనుషుల యొక్క పారంపర్యాచారమును గైకుంటూ ఉన్నారు. మనందరం ఆలోచన చేసుకుందామండి. మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబంలో జరిగేటటువంటి కార్యక్రమాలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి విధానంలో ఏదైనా పారంపర్యాచారాన్ని మనం కలిగి ఉన్నామా? మన కుటుంబంలో ఏదైనా కానీ వాక్యం చెప్పనప్పుడు దానిని మనం చేయటానికి అవకాశం లేదు. వాక్యం చెప్పింది అని అంటే, గ్రంథం మాట్లాడింది అని అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట అండి? దాన్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఇప్పుడు తనను ప్రశ్నించినటువంటి పెద్దల పారంపర్యాచారాన్ని ఎందుకు నడుచుకోవడం లేదు అడిగినటువంటి పరిసయ్యులకు, శాస్త్రులకు ఆయన సమాధానం చెప్తూ, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారు. పారంపర్యాచారాన్ని గైకొనటానికి మీరు ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞను ఏం చేస్తారు? బొత్తిగా. బొత్తిగా అంటే పూర్తిగా. బొత్తిగా అంటే అర్థం ఏంటన్నమాట అండి? పూర్తిగా మీరు దేవుని యొక్క ఆజ్ఞను నిరాకరిస్తారు. ఎలాగో అనంటే ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. 10వ వచనాన్ని మనం చూస్తే, నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పారు కదా. మనం చూస్తాం ధర్మశాస్త్రంలో ఈ సంగతి. ఏ తల్లిదండ్రులైనా మా కుమారుడు మా మాట వింటలేదు, మా కుమార్తె మా మాట వింటలేదని ఆ పట్టణపు గమని యొద్ద కూర్చున్నటువంటి పెద్దల యొద్ద కనుక కుర్రోడిని కానీ అమ్మాయిని కానీ తీసుకుని వచ్చి వినట్లేదని కంప్లైంట్ ఇస్తే వారు విధించే శిక్ష ఏంటి అని అంటే మరణ శిక్ష. వెంటనే రాళ్ళతో కొట్టి చంపేసి మా బిడ్డని, ఆ కొడుకుని కానీ కూతుర్ని కానీ. ఇది ధర్మశాస్త్ర ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞ. అంటే ఇక్కడ చంపటం మనం ప్రాముఖ్యంగా చూడక్కర్లా. ఏంటన్నమాట? తల్లిదండ్రులకు విధేయులు అవ్వడం అనేటటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సంగతి. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకు లోబడటం అనేటటువంటిది దేవుడిస్తున్నటువంటి సందేశం. మీకు అర్థమవుతుందా? మీరు దీర్ఘాయుష్మంతులు అన్నట్లు మీ తల్లిని తండ్రిని సన్మానింపము, అప్పుడు మీకు మేలు కలుగును అని గ్రంథం మాట్లాడుతుంది. అర్థమవుతుందా? ఇలాగూ దేవుని యొక్క గ్రంథం మాట్లాడుతుంటే వీళ్ళేమంటున్నారు చూడండి, యోధామత పెద్దలు. అయినను ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమొకనది ఏదో అది కొర్బాను అనగా దేవార్పత్యమని చెప్పిన యెడల తన తల్లినైనను తండ్రినైనను తల్లికైనను క్షమించండి తన తండ్రికైనను తల్లికైనను వానికి ఏమీయూ చెయ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. ఇప్పుడు
తల్లిదండ్రులు గౌరవించకపోతే రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంటే, తండ్రికి కానీ తల్లికి కానీ ఏదైనా చేయవలసి వస్తే అది కొర్బాను. కొర్బాను అంటే దేవార్పితమట. అది దేవునికి అర్పించేస్తే కని పెంచినటువంటి తల్లిదండ్రులకు ఏమి చేయక్కర్లా. ఇది పారంపర్యాచారంగా ప్రవేశపెట్టారు. ఎక్కడ? ధర్మశాస్త్రం కింద, యూదుల యొక్క సమాజంలో. మీకు అర్థమవుతుందా అండి? మరి అటువంటిప్పుడు వాక్యానికి లోబడుతున్నారు వాళ్ళు. తల్లిదండ్రులను సన్మానించమని, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని, అప్పుడు నీ జీవితంలో నీకు మేలు కలుగుతుందని. లేదు అని అంటే అతనిని కానీ ఆమెను కానీ రాళ్లతో కొట్టి చంపమని చెప్పినటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞకు వారు లోబడుతున్నారా? వీళ్ళు సొంతంగా సృష్టించుకున్నారు. తల్లికైనను తండ్రికైనను చేయవలసింది కొర్బాను అంటే దేవార్పితం అని అంటే, ఇక తండ్రికి కానీ తల్లికి కానీ ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి భావం ఆ కొర్బానులో ఉంది. ఇది పారంపర్యాచారం. దేవుని వాక్యమును పక్కన పెట్టేసి నిరర్థకం చేసేసి పారంపర్యాచారాన్ని తీసుకుంటూ ఉన్నారు. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క జ్ఞానాన్ని తిరస్కరించారో వారికి బుద్ధి ఉండదండి. వారికి ఏముండదండి? బుద్ధి ఉండదు. అంటే మంచి చెడులను వివేచించేటటువంటి వివేకము ఉండదు. పెద్దలు అడుగుతూ ఉంటారు, కాస్త తప్పుడు విధానంలోకి వెళ్ళినటువంటి వాడిని చూసి నీకు బుద్ధి ఉందా అని అడుగుతారు. ఏమ్మా నీకు బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అర్థం చేసుకుని మాట్లాడుతున్నారా? ఏంటంటే శృతి మించినటువంటి శైలిలో పెద్దలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ఏమని అడుగుతుంటారు పెద్దలు? ఎలా మాట్లాడుతూ ఉంటారు? బుద్ధి ఉందా అంటే అది మంచో చెడో వివేచించేటటువంటి జ్ఞానం నీకు ఉందా, వివేకం ఉందా అని అడిగేటటువంటి పరిస్థితి. మీరు అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో యూదులందరూ వారు తయారైనటువంటి విధానం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, రోమపత్రిక, యూదులేమి అన్యులేమి, వారు తయారైనటువంటి విధానం ఏంటి అని అంటే చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమైనను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైన. వారి అవివేక హృదయం ఏమైపోయిందటండి? అంధకారం అయిపోయింది. అవివేకము అంటే ఏది మంచో ఏది చెడో తెలియనటువంటి దుస్థితి. ఏది మంచో ఏది చెడో, ఏది శాపమో ఏది ఆశీర్వాదకరమో ఎరగనటువంటి దుస్థితి అవివేక హృదయం. ఏమైపోయింది? వారి హృదయం అంతా అంధకారమే. దేవుని యొక్క వెలుగు ఎక్కడ మచ్చుకైనా వారి బ్రతుకుల్లో కనిపించదు. దేవుని వెలుగైనటువంటి పరిశుద్ధత, నీతి అనేటటువంటిది వారి జీవితాల్లో ఎక్కడ కనిపించదండి. వారి అవివేక హృదయము అంధకారమయమయ్యను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమయ్యారు? బుద్ధి లేని వాళ్ళు అయ్యారు. మరి అది దైవజ్ఞానం కాదు. ఎక్కడి నుంచి వచ్చినటువంటిది? ఈ లోక సంబంధమైనటువంటిది. అది పైనుండి వచ్చినటువంటి జ్ఞానము కాదు. ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వారు ఎలా ఉంటారన్నమాట? బుద్ధిహీనులై ఉంటారు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవివేకంతో కూడినటువంటి హృదయం అంధకారం అని అంటే, అంధకారం దేనికి సూచన? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోని. చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంటే పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము వారు ఏర్పరచబడిన వంశం, రాజులైనటువంటి యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైనటువంటి ప్రజలు. దేవుడిచ్చినటువంటి ఆధిక్యత చీకట్లో అనగా పాపంలో ఉన్నటువంటి వారిని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోని, కనుక దేవుని వెలుగులోనికి. దేవుని వెలుగేంటి? పరిశుద్ధత. దేవుని పరిశుద్ధత. దేవుని వెలుగేంటి? దేవుని యొక్క నీతి. మన స్వనీతి కాదు, మన స్వనీతి కాదు. కనుక అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యతలన్నీ ఇస్తే మనుషులు ఏమైపోయారు?
ఏమైపోయారండి? అవివేక హృదయం, అంధకారం. మరొక వచనాన్ని చూపెడతాను. కొరింథీ పౌలు రాసినటువంటి పత్రిక 1:13 వెళితే ఏమంటాడు? ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. అంధకార రాజ్యం ఎవరిది? సాతానుది. ఆ చీకటి రాజ్యం, అంధకార సంబంధమైనటువంటి రాజ్యం ఎవరిది? సాతానుది. సాతాను యొక్క రాజ్యములో నుండి మనల్ని విడుదల చేసి వెలుగు సంబంధమైనటువంటి దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు చేత పరిపాలింపబడేటటువంటి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను, మన వెలుగు సంబంధం, మన జీవితాలన్నీ కూడా ఎలా ఉండాలి? చీకటితోటి అంధకారంతో కాదు, వెలుగుతో నింపబడి ఉండాలి. ఆ వెలుగు ఏదేనంటే మనం దేవుని కొరకు జీవించేటటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం, మనం దేవుని కొరకు జీవించేటటువంటి నీతియుక్తమైనటువంటి జీవితం. మీరు అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయకూడదు అన్నమాట, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదండి. దేవుని జ్ఞానము కానటువంటి దాన్ని జ్ఞానముగా ఎంచడానికి అవకాశం లేదండి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం నుంచి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఏమంటున్నాడు? నీ సొంత బుద్ధిని నీవు ఆధారం చేసుకోవాలి, నీ సొంత వివేకాన్ని నీవు ఆధారం చేసుకోవాలి. సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే ఏం జరుగుతుంది? మేలు కీళ్ళలా కనపడుతుంది, కీళ్ళు మేలులా కనపడుతుంది. వెలుగు చీకటిలా కనపడుతుంటుంది, చీకటి వెలుగులా కనిపిస్తూ ఉంటుంది. తీపి చేదులా కనిపిస్తూ ఉంటుంది, చేదు తీపి అనిపిస్తూ ఉంటుంది. భ్రమ, పాపం కలిగించేటటువంటి భ్రమ. నీతి నుండి తప్పిపోయినటువంటి బ్రతుకు జీవితం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవేం చేస్తాయంటే మన హృదయాన్ని కఠినపరుస్తాయి. మన సొంత నిర్ణయంతో, స్వబుద్ధితోటి మన జీవితాలను నడిపిస్తూ ఉంటాయి. అంచేత దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎలా ఉంచమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతోటి యెహోవా యందు నమ్మిక ఉంచుము. నమ్మిక ఉంచినటువంటి వాడు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వాడు, అంటే యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వాడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకునేటటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, తన సమస్త ప్రవర్తన యందును కూడా దైవాధికారానికి ఒప్పుకుంటాడు. 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకున్నాము. ఒప్పుకుంటున్నామంటారా? మన సమస్త ప్రవర్తనలో, మన ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటున్నామా? సొంత నిర్ణయాలు చేసుకుని దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. సొంత నిర్ణయాలు చేసుకుని దేవుని జ్ఞానానికి దూరం అయిపోతున్నాం, దేవుని వాక్యానికి. సొంత నిర్ణయాలు చేసుకుని దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. క్రీస్తు ప్రభు రెండవ రాకడ సంభవిస్తేనే కానీ తెలీదు. పరలోకాన్ని, నిత్య జీవాన్ని కూడా పోగొట్టుకుంటున్నామా? మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోకుండా అసలు పరలోకాన్ని, నిత్య జీవాన్ని కూడా పోగొట్టుకుంటున్నామా? అటువంటిప్పుడు మన విశ్వాసం వ్యర్థం, మన భక్తి వ్యర్థం, అసలు మన జీవితమే వ్యర్థం. ఆత్మ లేనటువంటి ఏ జంతువుగానో పుడితే మంచిది, బాగుంది. ఏ పడుతుంది? దేవుని పోలికలో ఆత్మరూపిగా మనల్ని సృష్టించి ఈ రక్తమాంసాలతో కూడినటువంటి ఈ గుడారంలో మనల్ని నుంచి మన జీవితం ద్వారా దేవుడు మహిమను పొందాలి అని అంటే మనమేం చేస్తున్నాం? మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని వాక్యానికి అవిధేయం అవుతున్నాం. దేవుని వాక్యానికి ఏమవుతున్నాం? అవిధేయం అవుతున్నాం. అంచేత కిందకి మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకోవద్దు. 7వ వచనం, పైన బుద్ధిని గురించి మాట్లాడాడు, కింద ఏమంటాడు? నీవు జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నాకు వాక్యాలు తెలుసు, బట్ ఐ కెనాట్ ఫాలో ద వర్డ్.
నా వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యాన్ని అనుసరించి జీవించలేను, వాక్యానుసారంగా బ్రతకలేను. ఎందుకు మరి జ్ఞానం? ఎందుకు? అందుచేత దేవుని యొక్క మార్గంలో నడవలేను. ఐ విల్ నాట్ వాక్ ఇన్ ది గాడ్స్ పాత్. దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో నేను నడవలేను. అది విశ్వాసమా? అది భక్తి? ఏమండి, దాన్ని విశ్వాసం అంటారా, భక్తి అంటారా? మీరు ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నానండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు. ఇలా కిందకు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంచేత ఏది కలిగినా నీ జీవితాన్ని పరిశీలించుకోమని చెప్పేది ఎందుకు అని అంటే అందుకే. విశ్వాసము భక్తి కలిగి దేవుడిచ్చిన వాటిని దేవునికి ఇవ్వడానికి ఏడుస్తున్నామండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం యథార్థంగా దేవునికి ఇవ్వాల్సినటువంటి కాలాన్ని దొంగిలించి మన స్వార్థానికి వినియోగించుకుంటున్నాం. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి శక్తి బలం, దేవుడిచ్చినటువంటి సామర్థ్యం మనం బ్రతకడానికి రకరకాల వృత్తులు చేస్తూ ఉన్నాం. దాన్ని దేవుని కొరకు ఎప్పుడైనా వినియోగిస్తున్నామా? ఎప్పుడైనా వినియోగిస్తున్నామా? నా జేబులో ఉన్న ప్రతి రూపాయి ఎవరిచ్చింది అన్నమాట? దేవుడిచ్చింది. యథార్థంగా దేవునికి కానుకిస్తున్నానా? ఎవరిచ్చింది అది బ్రతుకు? ఎవరిచ్చింది జీవితం? ఎవరిచ్చింది మానవ జన్మ? ఎవరిచ్చింది ఆరోగ్యం? ఎవరిచ్చింది శక్తి బలం? ఎవరిచ్చింది సామర్థ్యం? ఎవరిచ్చింది ఆయుష్కాలం? లక్షలాది మంది పోయారు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లక్షలాది మంది పోయారు. బట్ ఐఎమ్ ఎలాగో నేను ఈ రోజున బ్రతుకున్నాను. కారణం దేవుని యొక్క మహాకృప, మరి ఏమీ కాదు. నేను పెట్టుకునే మాస్క్ కాదు, నేను వాడే శానిటైజర్ కాదు, నేను ఉపయోగించేటటువంటి సోషల్ డిస్టెన్స్ అనగా భౌతిక దూరము కాదు. దేవుని యొక్క మహాకృప. ఆ మహాకృపను బట్టి నేను ఈ రోజున సజీవంగా మీ మధ్యలో నిలవబడి ఉన్నాను. అలాగే ప్రతి ఒక్క సహోదరుడు, ప్రతి ఒక్క సహోదరి, ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె భావిస్తే దేవుని సన్నిధిని దూరం అవుతారా? దేవుని ఆజ్ఞను విడిచిపెడతారా? దేవుని జ్ఞానాన్ని విసర్జిస్తారా? దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారా? కనుక పరలోకాన్ని, నిత్య జీవాన్ని కూడా నిర్లక్ష్యం చేసి బ్రతుకుతామంటారండి భూమి మీద మనిషిగా? అది మనుషులు బ్రతికేటటువంటి బ్రతుకు కాదు, అది జంతువులకి. అంచేతనే ఆ విధంగా నడుచుకోలేనటువంటి వారిని కుక్కలతోటి, పందులతోటి పోల్చినటువంటి పరిస్థితి మనం గ్రంథంలో చూస్తాం. పేతురు మాట్లాడితే ఏమంటాడు? కడుగుబడిన పంది మరలా వెళ్ళి బురదలో దొరికినాడు, కక్కిన దాన్ని తినేటటువంటి కుక్క. ఈ రెండు జంతువులతోటి పోల్చాడు. దేవుని యొక్క మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ మార్గంలో క్రమంగా నడుచుకోకపోతే కక్కిన దాన్ని తినేటటువంటి కుక్క, ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ వెళ్ళి బురదలో దొరలేటటువంటి పంది. ఆ స్థాయికి దిగజారిపోతుందండి జీవితం. అది మనకు అవసరమా? అది మనకు అవసరమా? అంచేత ఈ లోక జ్ఞానం మనకు వద్దండి. ఏ జ్ఞానం కావాలి? పైనుండి వచ్చేటటువంటి దైవ జ్ఞానాన్ని అనుసరించి జీవిద్దాం. ఆ జ్ఞానం మనకు ఏ వివేకాన్ని ఇస్తూ ఉందో, ఏ బుద్ధినైతే మనకు అనుగ్రహిస్తూ ఉందో ఆ బుద్ధి మీద ఆధారపడతాం. అంచేతను ఏమంటాడు? నేను జ్ఞానిని కదా. అఫ్కోర్స్ నువ్వు జ్ఞానమైతే అయి ఉండొచ్చు, జ్ఞానవంతులు అయితే అయి ఉండొచ్చు. నేను బుద్ధిమంతుడిని కదా, అయితే అయి ఉండొచ్చు. నువ్వు బుద్ధిమంతులు అయ్యొచ్చు, బుద్ధిమంతురాలు అయి ఉండొచ్చు. అది ఈ లోక జ్ఞానాన్ని బట్ట, పరలోకం నుంచి వచ్చేటటువంటి దైవ జ్ఞానాన్ని బట్ట మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కొన్ని దైవజ్ఞానాన్ని బట్టి దైవజ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఎంతవరకు ఒక అక్షరాన్ని పోకుండా వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నాం, జీవించలేకపోతూ ఉన్నాము అని అంటే మనం ఎవరు పెట్టుకున్నారు? సాతాను. ఎవరు పట్టుకున్నారు? సాతాను. అంచేతనే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం. జ్ఞానం ఉంది 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 కాదు, జ్ఞానాన్ని అనుసరించి నేను జీవిస్తూ ఉన్నానా అనేటటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉందండి. చూడండి 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము, జ్ఞానము ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలిగించు. జ్ఞానం ఏం చేస్తుంది? నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. తెలిస్తే ఏంటి? నువ్వు ఉప్పొంగుతున్నావు. నీకున్నటువంటి దైవ జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తున్నావు? లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు అనుకుందాం, దైవ జ్ఞానమే నీ హృదయం నిండా ఉంది. కానీ అనుసరించి జీవించినప్పుడు అప్పుడు ఆ జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగితే మాత్రం ఏంటి? ప్రేమ ఏం చేస్తుందంటే ఆజ్ఞానుసారంగా నడిపిస్తుంది. దేవుని ఆజ్ఞలను పాటించుటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించే ప్రతివాడు దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేస్తాడు? అనుసరించి జీవిస్తాడు. అంచేత ఏమంటాడు? జ్ఞానము ఉప్పొంగ చేయను, ప్రేమ ఏం చేస్తుంది? ఉప్పొంగినంత మాత్రాన ఏంటి ప్రయోజనం? ముందే అన్నాను, నాకు అది తెలుసు, ఇది తెలుసు, అది ఎక్కడుందో చూపెట్టు, వాక్యం తిరగే, రెఫరెన్స్ ఎక్కడుందో చూపెట్టు. తెలుసుంటే తెలిసి ఉండొచ్చు. దైవ జ్ఞానంతో నీ హృదయం నింపబడి ఉండొచ్చు. ఆ దైవ జ్ఞానమైనటువంటి ఆ వాక్యాన్ని అనుసరించి జీవించలేనప్పుడు ఆ జ్ఞానం ఉంటే మాత్రం ప్రయోజనం ఏంటండి? జ్ఞానం ఉంటే మాత్రం ప్రయోజనం ఏంటి? అందుచేతనే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. ఈసారి 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఎదుట ఒక ఆశ్చర్యకార్యము జరిగించును, బహు ఆశ్చర్యముగా జరిగించును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుంది. మేము జ్ఞానులు అంటున్నారు చూసారా? అది లోకానుసారమైనటువంటిది అయితే ముందే వ్యర్థం, వేస్ట్, ఎందుకు పనికిరాదు. లోకానుసారమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నా అది బుద్ధి కాదు, అది బుద్ధి కాదు. ఒకవేళ వాక్యానుసారమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి, వాక్య జ్ఞానమే కలిగి ఉండి, బుద్ధి కలిగి ఉండి దాన్ని అనుసరించలేనప్పుడు ఏంటి ప్రయోజనం అంటున్నానండి. అంచేత ఏం చేస్తాడు అని అంటే జ్ఞానుల జ్ఞానాన్ని జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవు. ఇదే వచనాన్ని కోట్ చేసి కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడతాడు. చూడండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 18 నుంచి చూస్తే, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును ఇంకా అనుసరించి జీవించినప్పుడు ఏం జరుగుతుంది అన్నమాట అండి? ఏం జరుగుతుంది? ఇప్పుడు ధనం ఉంది, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియట్లేదు. దేవుని కొరకు ఎలా ఖర్చు పెట్టాలో, తమ అవసరాల కొరకు ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలో, దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలో తెలియనప్పుడు ఉంటే మాత్రం ఏంటి? ఇచ్చిన దేవునికి ఇవ్వో, నీ కుటుంబ అవసరతలు కూడా ప్రేమపూర్వకంగా తీర్చవు, ఊరికి అకౌంట్ పెంచుతూ ఉంటావు, ధనాన్ని సమకూర్చుకుంటూ ఉంటావు. ఎవరికి? దేనికి అది ఉపయోగం? అలాగే దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా దాన్ని సద్వినియోగం పరచుకోలేనప్పుడు అన్యుల లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఎలాగో నాశనం అయిపోద్ది. లోక సంబంధమైనటువంటి వివేకం అనగా బుద్ధి కూడా ఏమైపోద్ది? శూన్యం అయిపోద్ది. ఆయనే పనిచేస్తాడు. ఏం చేస్తున్నానంటే 21వ వచనం అంటాడు, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. ఇది పరిస్థితి. దేవుని జ్ఞానానుసారంగా చూస్తే లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగట్లేదు. దేవునిని ఎరగడానికి పనికిరానటువంటి జ్ఞానమా? దేవుని
తెలుసుకోవడానికి ఉపయోగపడినటువంటి జ్ఞానం జ్ఞానమా అండి? ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. అంచేతనే జ్ఞానుల జ్ఞానమును ఎవరైతే జ్ఞానం చేత విర్రవీగిపోతున్నారో వారి యొక్క జ్ఞానాన్ని ఏం చేస్తాను అంటున్నాడు? శూన్యం చేసేస్తాను, నాశనం చేసేస్తాను. వివేకుల వివేకమని ఏం చేస్తాను? శూన్యపరిచేస్తాను. అంటే ఏ జ్ఞానము ఏ వివేకం అయితే ఉందో అది నీకు ఉపయోగపడదు. అన్ని తప్పుడు నిర్ణయాలే తీసుకునేటట్లుగా సాతాను ఏం చేస్తూ ఉంటాడు? ప్రోత్సహిస్తూ ఉంటాడు, పురుకొలుపుతూ ఉంటాడు, నేను పక్కదారికి తీసుకెళ్ళిపోతుంటాడు. పక్కదారికి ఏం చేస్తుంటే పాపం వల్ల భ్రమ, నీతి విషయంలో తప్పిపోవటం, ఈ రెండు విషయాలు జరిగించి నేనేం చేస్తాడు? తనకు అనుకూలంగా మలి చేసుకుంటూ ఉంటాడు. అసలు నిజమైనటువంటి జ్ఞానం ఎవరు అని ఏది అని ఆలోచన చేస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తే జ్ఞానం. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్. యేసుక్రీస్తే జ్ఞానం, దైవ జ్ఞానం. చూడండి 1వ అధ్యాయమే 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. గొప్ప చెప్పుకుంటున్నాడు అంటే ఒక క్రైస్తవుడు, ఒక దేవభక్తులైనటువంటి వాడు ఎవరిని బట్టి? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన మన జ్ఞానం. యేసుక్రీస్తు ఎవరండి? మనకు జ్ఞానం. యేసుక్రీస్తును వెంబడించేవాడు జ్ఞాని అయి ఉంటాడు. పరలోక సంబంధమైనటువంటి జ్ఞాని, దైవ జ్ఞాని. మీకు అర్థమవుతుందా అండి? ఎందుచేతను అని అంటే ఆయనే జ్ఞానంగా ఎందుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి కొలసై మనం వెళితే ఆ వాక్య భాగాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, కొలసైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములైనవి. బుద్ధి జ్ఞానము అనేటటువంటిది సంపద. రూపాయలు కాదు, వెండి బంగారాలు కాదు, ఇళ్ళు కాదు, భూములు కాదు. నిజమైనటువంటి సంపద ఏది? నిజమైనటువంటి సంపద దేవుని యొక్క జ్ఞానం కలిగి బుద్ధితో మంచి చెడును కరెక్ట్గా తెలుసుకోగలిగినటువంటి వివేచన శక్తి కలిగి, వివేకం కలిగి జీవించడమే ఏంటన్నమాట? ఆస్తి, సంపద, సకల ఐశ్వర్యం. అంచేత ఏమంటాడు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి యందు గుప్తపరచబడి ఉన్నాయి? గుప్తపరచడం అంటే దాచిపెట్టడం. ఎవరి యందు దాచిపెట్టాడు? సర్వజ్ఞాని అనేటువంటి దేవుడు క్రీస్తునందు. కనుక క్రీస్తులోనికి ప్రవేశించినటువంటి మనం మన జీవితాన్ని అనుక్షణము కూడా దేవుని యొక్క జ్ఞానంతో నడిపించాలి తప్ప లోక జ్ఞానంతో నడిపించడానికి వీల్లేదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? మిక్స్డ్ చేస్తూ ఉంటారు. దేవుని జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని ఏం చేస్తూ ఉంటారు? కలిపేసి మేము కూడా దేవుని జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అందుచేతనే అటువంటి వారితో ఏమంటున్నాడు? తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకోవాల్సినటువంటి అవసరత లేదు. తమ ఎన్నికలో తమను తాము ఎన్నిక చేసుకున్నట్లో మాకు మేమే బుద్ధిమంతులమని తలంచుకోవలసినటువంటి అవసరత లేదు. మాకు మేమే జ్ఞానులమని, మాకు మేమే బుద్ధిమంతులం అనుకునే వారికి ఏంటంటే సరే. ఎందుచేతమంటే ఆ బుద్ధిలో దేవుని జ్ఞానం లేదు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నట్లో ఆసక్తి లేదు, ఆసక్తి లేదు. అంచేతనే మీకు మనవి చేస్తూ ఉన్నా, అది ఆరాధనే కాదు, బైబిల్ తరగతులే కాదు, గ్రహకుడికే కాదు, కృతజ్ఞత కూటమే కాదు. దేవుని జ్ఞానాన్ని బోధించే నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి ఒక్కరోజు బైబిల్ తరగతులే కాదు, లేకపోతే సువార్త కార్యక్రమాలే కాదు. ఏ కార్యక్రమం అయినప్పటికీ అక్కడ దేవుని యొక్క మాట మీకు నేర్పించబడుతుంది, దేవుని యొక్క జ్ఞానం మీకు అందించబడుతుంది. ఆ జ్ఞానాన్ని బట్టి బుద్ధి కలిగిన వారమే మనం నడుచుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. మనం అందరం కూడా ఎక్కడున్నాం? క్రీస్తునందు, అనగా క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు మనం ఉన్నాం. ఆ క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానానికి మనం హక్కుదారులము, వారసులం. కనుక ఆ దైవజ్ఞానం కలిగి బుద్ధితో మన జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పైనుండి వచ్చినది కాక ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానం కాదు. దాన్ని అనుసరించి జీవించాల్సినటువంటి పరిస్థితి
మనకు లేదు. అప్పుడు మనం ఏమవుతాం? బుద్ధిహీనం అవుతాం. అప్పుడు ఏమవుతాం? బుద్ధిహీనం అవుతాం. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానం పరిశుద్ధ గ్రంథ రూపంలో మన చేతులకు అందించబడింది. ఆ జ్ఞానాన్ని అనుసరించి నడుచుకుంటూ సాతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాలు ఇవ్వకుండా మనం ఏం చేద్దాం? దేవునికి మహిమకరంగా మన జీవితాలు నడిపించుకుందాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.